అన్నదాతలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, బెదిరింపులు కాంగ్రెస్కు మరణ శాసనం కాబోతున్నాయని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ధాన్యం కొనుగోలు ఆలస్యమయ్యాయని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల మధ్య సమన్వయం లేక సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతులతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతుల నుంచి కాంగ్రెస్కు తిరుగుబాటు తప్పదంటున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పండించిన పంట ఇవాళ ఆగమైపోతుంది. రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టింపు చర్యలు లేవు. ఇవాళ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు చర్యలతోటే ఇవాళ రాష్ట్ర రైతాంగం అంతా పండించిన పంట పూర్తిగా మొలికెత్తిన పరిస్థితి. అకాల వర్షాలతో నష్టపోతున్న రైతాంగానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి సార్ చెప్పండి, ఇవాళ ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా, లేదంటే ఇంకో వైఫల్యం అనుకోవచ్చు, లేదంటే ప్రభుత్వానికి ఉన్న అధికారుల సమన్వయం, ఇటు మంత్రుల సమన్వయం అనుకోవచ్చు? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే. దీంట్లో ఏమి ఎగ్జాగరేషన్ లేదు, అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు వానాకాలం సీజన్ స్టార్ట్ కాబోతుంది. రోహిణి కార్తీ వల్ల రేపు రోహిణి కార్తీ తుకాలు పోస్తారు. మళ్ళీ వానాకాలానికి సంబంధించినటువంటి వరి ఏర్పాట్లు జరుగుతాయి ఇక్కడి నుంచి. దానికి తోడు ఈ సంవత్సరము మాన్సూన్ ఏదైతే ఉందో ముందు సెట్ అయింది. ముందస్తుగా వర్షాలు వస్తున్నాయి. అకాల వర్షాలతో పాటు వానాకాలం సీజన్కి సంబంధించిన వర్షాలు కూడా ముందు వస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఈ కొనుగోళ్లను ఇంత డ్యూరేషన్, ఇంత కాలం పెట్టి, ఇన్ని రోజులు పెట్టి, ఇంత వ్యవధి పెట్టి, ఇంత సాగదీసి చేయాల్సినటువంటి దుర్గతి ఎందుకు ప్రభుత్వానికి? యాసంగికి సంబంధించి మార్చి చివరి నుంచే పంటలు వస్తున్నాయి. యాసంగి పంటలు ఆయా ప్రాంతాల్లో నాట్లేసిన మోతాదును బట్టి వస్తున్నప్పుడు ఎట్లొచ్చినాయి అట్లా కొనుగోళ్లు ముందు చేసుకుంటే రైతుల్ని మీరు రిలీవ్ చేసినట్లయితే కదా. రైతుతో కొనుగోలు అనేది ఒకసారి అయిపోతే ఆ తర్వాత ప్రభుత్వం ఏమేం చేయాలో మీ ప్రాసెస్ మీరు చేసుకోండి అని మేము మొదటి నుంచి సూచన చేస్తున్నాం. కానీ అది ఏం పట్టనట్లు దాని మీద ఇప్పుడు వ్యవసాయ శాఖ పంటలు పండించడానికి వ్యవసాయ శాఖ బాధ్యత. ఈ మార్కెటింగ్ తర్వాత పౌర సరఫరాలేమో ఈ కొనుగోళ్లు కానీ మార్కెటింగ్ కానీ ఇది వాళ్ళ బాధ్యత. ఈ మూడు మంత్రిత్వ శాఖల మధ్యలో అసలు సమన్వయమే లేదు. సమిష్టిగా వీళ్ళు ఒకనాడు మీటింగ్ పెట్టుకొని ఇది చేద్దాం, ఇది చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం అన్నటువంటిది ఒక్కనాడు మనం చూడలే ఇప్పటిదాకా. అధికారుల మీదకి వదిలేసి వాళ్ళకు డైరెక్షన్, ప్రాపర్ డైరెక్షన్ లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు కొనుగోళ్ల సమయంలో జరిగేది ఏంటి ప్రక్రియ? రైతులు వాళ్ళ ధాన్యాన్ని తీసుకొస్తే వానాకాలం అయితే తేమ ఉంటుంది, ఆరబెట్టాల్సి ఉంటుంది. ఓ రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఆరబెడతారు రైతులు. దానికి సమయం పట్టిందంటే అర్థం ఉంది. యాసంగినో చేల మీదనే వరి ఎండిపోతుంది, పూర్తిగా ఒట్టిగా అవుతుంది. పూర్తిగా ఒట్టిగా అవుతుంది. ఆరబెట్టే పనే ఉండదు యాసంగి పంట లక్షణమే అది. వచ్చింది కళ్ళానికి అంటే వచ్చినట్లు తూకం చేసుకొని ఈ తూకంలో తరుగొచ్చే అవకాశం కూడా యాసంగి పంటలు ఉండదు. ఎందుకంటే మాయిశ్చర్ ఉండదు కదా, తేమ ఉండదు కదా. మళ్ళీ ఆరబొస్తే తగ్గుతుందా అనడానికి లేనే లేదు. కాబట్టి వచ్చినట్లు తూకం పోసుకొని వీళ్ళు నిర్దేశించినటువంటి గోడౌన్లకు పంపించాలి. ఇలా విచిత్రమైన వాదన చేస్తారు ప్రభుత్వం. ఏం చెప్తుంది? బాధ్యత లేకుండా మాట్లాడతారు ఎక్కడికక్కడ. వాళ్ళ మంత్రులు కానీ కొంతమంది అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ తెలిసి తెలియక మాట్లాడతారు. రైస్ మిల్స్ చాలా డిఫాల్ట్ అయినాయి కాబట్టి మేము వాడికి పంపలేకపోతున్నాము, అందుకు జాప్యం అవుతుంది. రైస్ మిల్స్ డిఫాల్ట్ అయితే ప్రభుత్వ గోదాములు ఉన్నాయి. మీ 40-50 ఏళ్ల కాలంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు కట్టిస్తే మా కాలంలో 20 లక్షల పైచిలకు మెట్రిక్ టన్నుల గోదాములు కట్టించినాం. ప్లస్ వేర్ హౌసింగ్ గోదాములు బాబుగా 3-4 లక్షలు ఉన్నాయి. అదేవిధంగా పెగ్ గోడౌన్స్ అంటారు, ప్రైవేట్ గోడౌన్స్ తీసుకునే ప్రభుత్వం అవి ఉన్నాయి. అంతా కలిపితే 60-70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంచేటువంటి వసతి రాష్ట్రంలో ఉంది. మేము క్రియేట్ చేసి పెట్టాం. మీరు అది కూడా నడుపుకునేటువంటి తెలివితేటలు లేకపోతే ఎవడేం చేస్తాడు? అసలు జరుగుతున్నటువంటి మోసం ఎక్కడ అంటే ప్రభుత్వం, ఈ మంత్రులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఏం పట్టించుకోని కారణంగా, వాళ్ళకి అసలు దాని మీద ధ్యాస లేని కారణంగా, అంటే ఏదో నామమాత్రంగా అధికారులు ఏదో లెక్కలు ముందలు పెడితే దాని ప్రకారం అనడమే తప్పిస్తే లోతుల్లోకి పోని కారణంగా ఏం జరిగిందంటే ట్రాన్స్పోర్ట్కు సంబంధించి టెండర్లు జరుగుతాయి, ప్రతి జిల్లా పరిధిలో జరుగుతాయి. ఇవి జిల్లాలకు వికేంద్రీకరించినారు, మాపిరేళ్లను వికేంద్రీకరించినారు. జిల్లాల పరిధిలో జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మండలాల వారీగా కానీ ఒక ప్రాంతం వారీగా కానీ స్థానికంగా అక్కడ ఉండేటువంటి జాయింట్ కలెక్టరు, ఈ డీసీఓ, వీళ్ళు సివిల్ సప్లై అధికారులు వీళ్ళందరూ కలిసి ఓ టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ టెండర్ ప్రక్రియలో ఏంది ప్రధానమైంది? ఆ ప్రాంతంలో ఈ రేటుకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనువైనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర వాహనాలు ఉండి, డీసీఎంలు కానీ లారీలు కానీ ట్రక్కులు కానీ ఉండి
ఆ లైసెన్సులుండి వాహనాలుండి వాళ్ళకి ఆ వెసులుబాటు నుండి వాళ్ళు సరఫరా చేస్తామంటే అటువంటి వాళ్ళకు మాత్రమే టెండర్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మా పీరియడ్లో స్ట్రిక్ట్గా అవి పాటించినాం. ఇప్పుడేం చేసిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా మా కాంగ్రెస్ కార్యకర్తలే చేసుకుంటారని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి, సో ఇట్లా వాహనాలు లేనటువంటి వాళ్లకు ఈ టెండర్లు వచ్చినటువంటి కారణంగా వాహనాలు సమకూర్చుకోలేక ఈ చాతగాంతనంతోన అక్కడ అవినీతి జరిగింది. ఇప్పుడు సర్టిఫికేట్ లేనోనికి టెండర్ ఎట్లా వస్తుందండి? ఇవన్నీ మేము ఎత్తి చూపిస్తే మొన్న కొన్ని జిల్లాలలో ఈ టెండర్లు దక్కించుకున్నటువంటి వాళ్లకు మీరు సకాలంలో వాహనాలు పెట్టి సరఫరా చేయలేకపోతున్నారు అని చెప్పి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు ఏది మీకు టెండర్ ఇచ్చినాం కానీ మీరు సకాలంలో మీరు టెండర్ ఇచ్చే ముందు చూసుకోరా? ఏదైనా పని జరిగితే ఆ పని యొక్క నైపుణ్యం మీ టెండర్లు పాల్గొనే వానికి ఉందా లేదా చూస్తాం కదా, ఆ కండిషన్ చూసుకోకుండా ఇస్తారా? సో ఇట్లా టెండర్లలో జరిగినటువంటి వీళ్ళ యొక్క ఈ కుమ్మక్కు, అదేవిధంగా కక్కుర్తి పడినటువంటి ఈ విధానం వల్ల ఇదొక నష్టం జరిగింది. అజమాయిషీ లేని కారణం ఒకటి జరిగింది. ఏ ప్రాంతంలో ఎంత వరి వస్తుంది అది ఎక్కడికి పంపించాలని దాని మీద లేదు. ఇంకోటి రైస్ మిల్స్కి సంబంధించి కూడా ఏంటంటే డిఫాల్టర్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు వేరే పేర్లు పెట్టి వేరే వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చినట్లు పెట్టి వాళ్ళకి ఇస్తుంటారు. వాళ్ళకి అనువైనటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క విశ్వాసాలు వీళ్ళ యొక్క అభిప్రాయాలు వేరే ఉన్నాయనుకుంటే అటువంటి రైస్ మిల్స్కి అసలు అలాట్మెంట్ ఇస్తలేరు. డిఫాల్టర్సా కాదనే ప్రామాణికత పెట్టుకొని ఇస్తే వేరు, కానీ అట్లా డిఫాల్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఉంటే ఉమ్మక్కై వాళ్ళ ఇష్టారీతిగా ధాన్యం అలొకేషన్ ఇచ్చి అటువంటి మిల్లకు మాత్రమే పంపించి మిగతా వాళ్ళకి పంపని కారణంగా అటు మిల్ల కాడ దించుకోవడానికి లేట్ అయిపోయి దీనికి తోడు తరుగు తీసే కాడ జాప్యం అవుతుంది. ఒక రైతు తీసుకొని పోతే అక్కడ తూకం చేసి మిల్లుకు పంపించినాక మిల్లు దగ్గర తరుగు తీస్తుంది. తరుగు ఒప్పుకోకపోతే అంటే ఆ లారీ వాపసు వస్తుంది. లేదా రైతు నేను ప్రొటెస్ట్ చేసి నేను ఒప్పుకోనంటే అది జాప్యం అవుతుంది. ఇట్లా అనేక రకాలుగా అందులో ఉండేటువంటి ఈ అంశాల మీద పట్టులేక జరిగేటువంటి పనిని ఒక దక్షతతోన నైపుణ్యంతోన రైతుకి ఇబ్బంది కావద్దు, ఏం చేస్తే రైతుకి ఇబ్బంది కాకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచన లేకుండా వీళ్ళు గాలికి వదిలేస్తున్నారు. మొత్తం గాలికి వదిలేసిన కారణం ఏమైంది? కాలం సాగదీతైంది, కొనుగోళ్ల కాలం సాగదీతైంది. లెక్క చెప్తున్నారు ఎంతసేపటికి పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్తాడంటే మేము ఇన్ని లక్షల ధాన్యం తీసుకున్నాం సరే, ఎన్ని అవస్థలు పెట్టినావు రైతులనేది కదా ప్రశ్న. మరి అలా ధాన్యం తడిచిపోతా ఉంది కదా. ప్రధానంగా మీ జిల్లాలో కావచ్చు అనేక జిల్లాల్లో కూడా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి ధర్నా చేశారు. ధర్నా చేసిన వారిని తీసుకుపోయి వాళ్ళ జైల్లో పెట్టిన పరిస్థితి. అంటే రైతాంగాన్ని కూడా ఇవాళ జైల్లో తీసుకెళ్లిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దక్కుతుంది సార్. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు మీతో మాట్లాడే కంటే 10 నిమిషాల ముందు ఆమన్గల్లు కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లో దళిత్ వాళ్ళంతా కూడా ఎస్టీ రైతులు, లంబాడా రైతులు వాళ్ళ ధాన్యం తెచ్చిండ్రు. తడిచిపోయింది మొత్తం ధాన్యం అంతా కూడా. కొనమంటే కొంటలేదు సర్కారు. పైన ఏం చెప్తున్నారు మంత్రి వాళ్ళు ఏం చెప్తున్నారు? తడిసిన ధాన్యమైనా కొంటాం, రంగుమారిన ధాన్యమైనా కొంటాం, రైతులకు ఇబ్బందిగానే గంభీరమైనటువంటి మాటలు ఇంత పొడవు మాట్లాడుతున్నారు. మరి అదే ప్రాంతంలో ఎందుకు ఇట్లా జరుగుతుంది? తడిసిన ధాన్యాన్ని ఎందుకు కొంటలేరని ఎందుకు రైతులు ధర్నా చేయాల్సి వస్తుంది? ఒకవేళ కొంటే వాళ్ళంతా రైతులే కదా అక్కడ ఉండేటువంటి వాళ్ళు. ఒక్కచోట కాదు, అనేక చోట్ల, అదే ఆదిలాబాద్ కావచ్చు, ఇప్పుడు తాండూరు కావచ్చు, లేకుంటే వనపర్తి శ్రీరంగాపురం కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, రాష్ట్రంలో పలు కొనుగోలు కేంద్రాల వద్ద ఇప్పటికి కూడా ధాన్యం తడిసి ఉంది. చాలా మటుకు కొనుగోలు జరగలేదని మేము అంటలేము, కొనుగోలు జరిగినాయి. వారంలో జరగాల్సిన పని మీరు 8 వారాల సమయం తీసుకుంటే ఈ లోపల రైతుల పడిగాపులేంది. ఈ కాలం పెరిగే కొద్దీ వానాలు వచ్చి తడిసిపోవడం ఏంది? తడిసినటువంటి ధాన్యం మొలకెత్తింది కదా, పశువులు తింటున్నాయి కదా. ఆదిలాబాద్ విజువల్స్ వచ్చినాయి. ధాన్యం తడిసిపోతే తడిసినటువంటి ధాన్యం మొలకొస్తుంది ఆటోమేటిక్గా, ఎంబడే కొనకపోతే. ధాన్యం మొలకొచ్చినటువంటి దాన్ని పశువులు తింటున్నాయి. ధాన్యాన్ని రోడ్డు మీద వేసి రైతులు మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి వాళ్ళ బాధను ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇది ఎక్కడైనా రాష్ట్రంలో రైతులు ప్రశాంతంగా ఉన్నారా? ప్రశాంతంగా కళ్ళు పూసుకొని నిద్రపోయే పరిస్థితి ఉందా? నువ్వు రైతు భరోసా అంటే వేయకపోతేవి, బోనస్ అంటే ఇవ్వకపోతేవి అందరికీ, తర్వాత రైతు బంధు 4 ఎకరాలకే ఇచ్చి సరిపెడితేవి. ఇన్ని ఉన్నా వాని అవస్థలు పాటుపడి రైతు పంట పండించి కళ్ళానికి తీసుకొని వస్తానంటే వాళ్ళను ఇంత అవస్థల పాలు చేస్తున్నారు. ఇది ప్రజాపాలన, ఇది రైతు పాలన. ఇంతకంటే ఘోరం ఉంటుందా? రాష్ట్రంలో మునుపెన్నడు కూడా రైతులు ఇంత పెద్ద ఎత్తున బాధపడిన సందర్భం కానీ, లేకుంటే వాళ్ళు గోసపడే సందర్భం కానీ లేదు. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చాలా కష్టాలతో రైతులు ఆవేదన చెంది బలవన్ మరణాలైనవి, ఆత్మహత్యలైనవి. కానీ ఇట్లా పంట పండించి కంట నీరు పెట్టినటువంటి పరిస్థితి మాత్రం ఇలా కాంగ్రెస్ కల్పిస్తూ ఉంది. చాలా దుర్మార్గమైనటువంటిది. నిన్న సిపిఐ నారాయణ గారు అన్నారు, సీనియర్ నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీ. నేననే మాట కాదు ఇది, ఆయన మాటను నేను ఉటంకిస్తున్నా. రాష్ట్రంలో అనేక రకాల సమస్యలలో ప్రజలు ఉంటారంటే
అందాల పోటీల పేర్లతో ప్రభుత్వం ఒక కార్యం నిర్వహిస్తుంటే పోనీ ఆ అందాల పోటీల కాడ కూడా మంత్రులు సొలుగారుస్తున్నారని చెప్పి మాట్లాడినారు. ఒక్క మంత్రి కూడా ఖండియలేదని, ఒక్క మంత్రి కూడా ఖండియలే. ఇది వాళ్ళ పరిస్థితి. ఎవ్వరికి ఏం పడతలేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఇప్పటికే యాసంగి కొనుగోలు ఇంకా పూర్తి కాలేదు, దానికే ఇప్పటికే ఇంత ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం రేపు వానాకాలం పంటలు ప్రారంభంగానే ఇప్పటికే ఇవాళ రోని కార్తీ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వానాకాలం రైతాంగానికి ఎన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి, ఇప్పటికే ఎరువులు లేవు, మరో పక్క విత్తనాలు లేవు, నకిలీ విత్తనాల దందా అని చెప్పేసి కూడా రోజు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కావచ్చు మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ పునరావృతం అయితే అనేటువంటిది నెత్తినోరు కొట్టుకొని చెప్పినాం మేము. వాళ్ళకి విత్తనాల మీద నియంత్రణ లేదు, నకిలీ విత్తనాలను అరికట్టేటువంటి దాంట్లో చొరవ లేదు. అదేవిధంగా సకాలంలో ఎరువులు స్టాక్స్ అన్ని కూడా మెయింటైన్ చేసి ప్రాపర్గా ఎరువుల ఇబ్బంది రాకుండా చూడాలి. చూస్తే అది రాష్ట్రంలో మళ్ళా పునరావృతం అయిపోయాయి. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి 15 నెలల కాలంలో అనేక కేంద్రాల దగ్గర ఈ ఫర్టిలైజర్స్ అవసరం ఉండి, ఎరువు బస్తాలు అవసరం ఉండి రైతులు చెప్పుల లైన్లలో పెట్టేటువంటి పరిస్థితి మళ్ళీ చూసినాం. మళ్ళీ క్యూ లైన్లు వచ్చినాయి. ఇది చాలా దుర్గతి, ఇది చాలా చాలా దుర్గతి. కల్తీ విత్తనాలు సరైనటువంటి దొరుకుతలేవు. సరే, ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి ఏ సాయం రైతాంగానికి సకాలంలో అందట్లేదు, పూర్తిగా అందట్లేదు. అరకొరగా చేసినామనిపించుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నదాతలని ఆమన్గల్లో కానీ ఇంకో చోట కానీ ఈడ్చుకొని పోవడము, కేసులు పెట్టడం, బెదిరియడము, నిర్బంధించడం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి మరణశాసనం రాస్తారు రైతులే. రేపు జరగబోయేటువంటిది ఇదే. రాష్ట్రంలో రైతుల తిరుగుబాటే చాలా పెద్ద తిరుగుబాటుగా మారుతుంది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అనవసరమైనటువంటి ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి మీరు రైతులతో చెలగాటం ఆడకండి. వాళ్ళని సంతృప్తి పరుస్తేనే ఈ రాష్ట్రం సంతృప్తిగా ఉంటుంది. లేకపోతేనంటే మీ రాజకీయ చావును మీరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. వల్ల ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్న అన్నదాతలపైన జరుగుతున్న దాడులు కావచ్చు, రాష్ట్రంలో అన్నదాతలను ఈడ్చుకెళ్లిన పరిస్థితి ఖచ్చితంగా ఇదొక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మరణశాసనం. రానున్న రోజుల్లో ఈ మరణశాసనం రాసుకుంటారు కాంగ్రెస్ పార్టీ వారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇవాళ రైతు పండించిన ప్రతి గింజ కూడా, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సైదులతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.